బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం నుంచి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అటు రాయలసీమలో కూడా 2 రోజుల పాటుగా వానలే వానలు. ఇక కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జనమంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ఇటు తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతుంది. ఇక సంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో హైదరాబాద్ ఇప్పటికే 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు కురుస్తుందంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అది అధిక వర్షపాతమే. సో బేసిక్గా ఒక సీజన్లో ఎంత వర్షపాతం నమోదవ్వాలో ఇప్పటికే నమోదైంది. ఈ వర్షాలు ఇప్పటితో ఆగేలా లేవు. ఈ సెప్టెంబర్ నెలలోనే కాదు, అక్టోబర్ మాసంలో కూడా ఈసారి భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సెప్టెంబర్లో సైతం భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సెప్టెంబరే కొంత దీనికి ఫుల్ స్టాప్ పెడుతుందేమో అనుకుంటే లేదు, అక్టోబర్ మధ్యంతరం వరకు కూడా, అక్టోబర్ 15 వరకు కూడా ఇదే రకంగా ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో వాతావరణంలో భారీగా మార్పు మనం చూస్తూ ఉన్నాం. బయట మొత్తం కూడా కారు మబ్బులు కమ్ముకున్నాయి, నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా మళ్ళీ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో తీరం వెంబడి భారీగా అల్పపీడనం రోజు రోజుకి బలపడుతోంది. సో నదీ ప్రాంతాల సమీపంగా ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, వాగులు, వంకల దగ్గర ఉన్న ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండండి. సో డ్యాములు మొత్తం కూడా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండలా నిండిపోయాయి. సో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో సమాంతరంగా వెళ్తున్నా కూడా డ్యాములన్నీ కూడా నిండుకుండలా తలపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఎటు చూసినా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. సో తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఈ ద్రోణి కొనసాగుతోంది. సో విపత్తుల నిర్వహణ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. దీని ప్రభావంతో రానున్నటువంటి 2-3 రోజుల్లో భారీగా 2-3 రోజులు కంటిన్యూస్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బయటకి రాకండి, తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో అవసరమైతే తప్ప బయటకు రాకండి, మీ అంతటా మీరు నియంత్రించుకోండి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం గల ప్రధాన కారణం అటు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడమే. సో ప్రస్తుతానికి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో బుధవారం సాయంత్రం అంటే నిన్న ప్రకాశం జిల్లాలో 64.5 మిల్లీమీటర్లు అంటే సుమారుగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పలపాడులో 5 సెంటీమీటర్లు, వేములవాడలో 4 సెంటీమీటర్లు, చిలకపాడులో 4 సెంటీమీటర్లు. హైదరాబాద్లోనే అత్యధికంగా నిన్న 18 సెంటీమీటర్ల వర్షపాతం ముషిరాబాద్ నమోదైంది. ఇక జిల్లాలో కూడా కొంత అటువంటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా వాతావరణానికి సంబంధించి నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఎటు చూసినా ఇబ్బంది తలెత్తుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అండ్ ప్రభుత్వాలు అడుగుతూ వాళ్ళని కోరుతూ ఉన్నాయి, సూచిస్తూ ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి. ఒకసారి ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారులు మాట్లాడుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తోంది. సో అధికారులు ఏం మాట్లాడారో చూడండి. వర్ష సూచన కొనసాగుతుంది. ఎన్ని రోజుల వరకు ఈ వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఎన్ని రోజుల వరకు ఈ వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజుల వరకు వర్ష సూచన ఉంది? ప్రస్తుతానికి మనకి గత 24 గంటల నుంచి చూసుకున్నట్లయితే ఈస్ట్, ఉత్తర విదర్భ మరియు పరిసర ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల
మనకి రాష్ట్రంలోని అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీదుగా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర మరి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన ఉన్నది. అలాగే రేపటి నుంచి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం తగ్గే అవకాశం ఉన్నందున సాధారణంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చే 3 రోజులు కూడా. ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమైనా లైట్ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయా? జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిధిలో దక్షిణ జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం నుంచి తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి రేపటి నుంచి కొద్దిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం మాత్రమే అక్కడక్కడ నమోదే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల అనంతరం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందా? ప్రస్తుతానికి పొడి వాతావరణ సూచనలు కనిపించట్లేదు. రాష్ట్రం మొత్తం మీదుగా పూర్తిగా వర్షపాత సూచనలు కాకపోయినా అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం మాత్రం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ నెల మధ్యలోకి వచ్చాము, అనుకున్న స్థాయిలో వర్షపాతం ఉందా? ఏ విధంగా ఉంది మేడం? ప్రస్తుతానికి మనకు అనుకున్న స్థాయిలోని వర్షపాతం నమోదైంది. దానికంటే కొద్దిగా అత్యధికంగా మనకి జూలై మధ్యవారం నుంచి అంటే మధ్య నుంచి దాదాపుగా ఆగస్టు పూర్తిగా మనకి సాధారణం కంటే అధికంగా నమోదవడం, అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మనకి అధిక వర్షపాతం నమోదవుతూ ఉండడం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణంగానే అయితే నమోదవుతున్నాయి అన్నమాట వర్షపాతం. అంటే సెప్టెంబర్తో వర్షాకాలం కూడా ముగుస్తుంది. మొత్తం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? సెప్టెంబర్ నెలాఖరు కంటే అక్టోబర్ మొదటి వారం వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి అక్టోబర్ 2 వారం నుంచి అంటే అక్టోబర్ మొదటి వారంలో కొద్దిగా తిరోగమనించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికి రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఈ ఋతుపవనాల తిరోగమనం మనకు కనిపిస్తుంది. ఈ సమయంలో మనకి ముఖ్యంగా ఈ తెలంగాణ అంటే మనకి డెక్కన్ ప్లాట్యూ ఏరియాస్లో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అనేది నమోదవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ అల్పపీడనాల ప్రభావం కంటే ఈ ఉపరితల ఆవర్తనం కానీ ట్రఫ్ల వల్ల కానీ ఎక్కువగా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవర్తన ప్రభావం ఏ జిల్లాలో ఎక్కువ? మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ విధంగా అలాగే నాగర్ కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో పాటుగా అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. మిగతా చోట్ల లైట్ టు మోడరేట్ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో అనుకున్న ఐఎంని అంచనా వేసిన దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ చివరి వరకు లేదా అక్టోబర్ మొదటి వారం వరకు కూడా ఈ వర్షాకాలం కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా మనకి ఇలానే లైట్ టు మోడరేట్ ట్రైన్ కంటిన్యూ అవుతాయంటూ కూడా ఒకవైపు ఐఎండీ ఆఫీసర్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో కలిసి శిల్పార్ట్ హైదరాబాద్. రైట్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో భారీగా వర్షాలు దంచుకుంటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అటు రాయలసీమ, ఇటు ఉత్తర తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా భారీగా వర్షా సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో అటు బంగాళాఖాత అల్పపీడనం బలపడుతోంది. సో ఇది అక్టోబర్ మధ్యంతరం వరకు, అక్టోబర్ 15వ తేదీ వరకు 2వ వారం వరకు కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో అటు కొన్ని జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు. 2 రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్న లైవ్లో. శిల్ప, సో ప్రెసెంట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన కొనసాగుతుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి వరకు కొనసాగినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావం అనేది రానున్నటువంటి 2 నుండి 3 రోజుల పాటు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల పైన ఉంటుంది. ఇప్పటికే భారీగా వర్షాలు కురవడంతో అటు జలాశయాలు కావచ్చు, ఇంకోవైపు నదులు ఏవైతే చెరువులు కావచ్చు అన్నీ కూడా ఉప్పొంగి పొర్లుతున్నాయి. మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా అటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా బృందాలు అందరూ కూడా రంగంలోకి దిగాలి. 24/7 అటు ప్రజల్లోకి అందుబాటులో ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు జోనల్ కమిషనర్స్ కూడా ఇప్పుడు జోన్ల వైజ్గా ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసి ఒకవైపు విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఇంట్లోకి వాటర్ వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించగానే వెంటనే వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తామంటూ కూడా ఇప్పటికే
ఇటు నగర వాసులకు హామీ ఇస్తున్నారు. కానీ ఒకవైపు అనవసరంగా తిరగడాలు మాత్రం వద్దు, అవాయిడ్ చేయాలి, పని ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేకుంటే వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ ఎందుకంటే నగరంలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, ఇంకోవైపు ఏదైతే రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి, ఇంకోవైపు ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ కనిపిస్తుంది. నిన్న దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల మేర ఏ ప్రధాన రహదారి చూసినా ట్రాఫిక్ దిగ్బంధంలో ఒకవైపు జల దిగ్బంధంతో పాటు ట్రాఫిక్ దిగ్బంధంలో కూడా చిక్కుపోయింది. రానున్నటువంటి 2 నుండి 3 రోజుల పాటు కూడా వెదర్ ఇలానే కంటిన్యూ అవడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. పీక్ అవర్లో ముందుగానే ఇంటికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇంకోవైపు మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇప్పటికే నగరవాసులకు అలర్ట్ చేస్తున్నారు ఐఎండీ అధికారులు. వెంటనే అలర్ట్ చేయడంతో ఇటు తెలంగాణ కావచ్చు, అటు సిఎస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అటు జిల్లా కలెక్టర్లకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించాలంటూ కూడా అటు సిఎస్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించాలంటూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా వాతావరణం కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా ఒకవైపు బాపట్ల కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. అక్కడ వర్షంతో పాటు ఈదురుగాలు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అందరూ కూడా శిల్ప గతంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మెదక్ అండ్ కామారెడ్డిలో భారీగా వర్షం కురిసింది. కామారెడ్డిలో ఒక సముద్రంలా కనిపించింది, పలు కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. సో అటువంటి అలర్ట్స్ ఉండే అవకాశం ఉందా? కొన్ని ప్రాంతాలని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి అక్కడ వర్షపాతం ఉండే అవకాశం ఉందని ముందస్తుగా గమనించి పబ్లిక్ అలర్ట్ చేయబోతున్నా, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? రైట్, ఈసారి ఐఎండీ అంచనా వేసిన దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా హైయెస్ట్గా వర్షపాతం అనేది నమోదవుతుంది. మొన్న కామారెడ్డి జిల్లా మెదక్లో క్లౌడ్ బరస్ట్ వచ్చిన విధంగా ఏదైతే తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. దాదాపు 70 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో మరోసారి వచ్చే అవకాశం, ఫ్లడ్ అలర్ట్ అనేది మరోసారి కొనసాగుతుంది. దీంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే జంట జలాశయాలు అనేటువంటి హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అందరూ కూడా ఎవరైతే ఆ పరివాహక ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మొన్న వచ్చినటువంటి ఫ్లడ్ అలర్ట్ ఏదైతే ఉందో మరోసారి